చెప్తే స్టార్ట్ చేసి మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నట్టు అవేర్నెస్ పెంచాలనే. డొక్కా సీతమ్మ ఎవరు, ఒక డొక్కా సీతమ్మ పథకం అనేది మనం ప్రవేశించాము. దేనికి ఆ పేరు పెట్టామనేది చాలా మందికి తెలియదు. ఇక్కడ వాళ్ళకి తెలుసు. ఆ సినిమా స్టార్ట్ చేయకముందు మాకే తెలియదు. చిన్నప్పుడు తెలుసుకుంటూ ఉంటే చిన్నప్పుడు చదివిన జ్ఞాపకాలు వస్తూ ఉండే. సో ఆ విధంగా మనకు చిన్నప్పుడు మేము చదువుకున్న కథలు దాంట్లో ఎంత రియాలిటీ ఉంది. ఇంకోటి, తను ఒక బుక్ రాశారు, కరెక్ట్ మీరు చెప్పింది. ఆ బుక్ లో ఎంతో కవర్ చేయగలుగుతారండి ఎవరైనా. ఇప్పుడు మేము సినిమా తన బయోపిక్ అని చెప్పి తన బ్రతుకంతా ఒక కొన్ని నిమిషాల్లో కొన్ని గంటల్లో మనం కూడా చూపించలేము, ఆయన కూడా కవర్ చేయలేరు. ఇలా కొన్ని 10-15 మూవీస్ వచ్చినా ఆ చరిత్రకి సరిపోదు అని నా ఉద్దేశం. సో ఎన్ని సినిమాలు వస్తే అంత మంచిదే. ఇప్పుడు చాలా మంది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు, అది చేశారో చేయలేదో తెలియదు, కానీ అది చేయడం వల్ల ఈ అవేర్నెస్ పెరుగుతుంది. మా ఉద్దేశం కూడా అదే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ తీస్తున్నప్పుడు అర్థమైన మనకు తెలిసిన అంశాలు ఏంటంటే, ఎంతో మంది వేరే సిటీస్కి వెళ్ళి వేరే దేశాలకి వెళ్ళి సినిమాలు తీస్తూ ఉన్నారు. మన ఇక్కడి అందాలు మనం వచ్చి చూసిన తర్వాతే మనకు అర్థమవుతుంది. ఇన్ని అందాలు ఇక్కడ పెట్టుకొని, ఇన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి, ఇటువంటి సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్కి ఇది ఏ మాత్రం తీసిపోలేదు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఎక్కడికో వెళ్ళి సినిమాలు తీయడం అనేది ఎంతవరకు న్యాయమో నాకు తెలియదు. మనకు తెలిసినంత వరకు ఇక్కడ సినిమాలు తీసి ఇక్కడ అందాల్ని ప్రజలకి అందజేస్తే చాలా బాగుంటుంది. ఒకటి. రెండోది, ఇంకో ప్రశ్న ఏంటంటే, మనం అందరినీ కొత్త వాళ్ళని ఎందుకు పెట్టామంటే, కొత్త వారికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే. ఇప్పుడు మనం ఈ సినిమా తీసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే, ఇక్కడ ఇంకా చాలా అందాలు ఉన్నాయి, చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ ఈ ప్రజలకి కానివ్వండి, మన కాకినాడ కానివ్వండి, ఇక్కడ మన గోదావరికి కానివ్వండి, మన ఆంధ్రకి కానివ్వండి, ఇక్కడ ఉన్న కథలన్నీ మనము ఇక్కడ వాళ్ళని పెట్టి తీయాలి అని అనుకుంటూ ఉన్నాము. చాలా అవకాశాలు కూడా ఇక్కడ వారికి కల్పించాలని అనుకుంటూ ఉన్నాము. అలాగే ఇన్ని సౌకర్యాలు ఇక్కడ కల్పించిన మన ఆంధ్ర గవర్నమెంట్కి కూడా మనము సలాం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇంకోటి, మన బువ్వమ్మ గారు తన సినిమా అంటే ఎన్నో సినిమాలు మనం తీస్తూ ఉంటాము, బయోపిక్స్. తనకి ఇప్పుడు ఎంతో మంది అన్నదాతల గురించి మనం చూసే ఉంటాము. మనకు మనిషికి కావాల్సింది ఏంటంటే శక్తికి మనం కావాల్సింది అంటే ఆహారం. ఆ ఆహారం లేని రోజులు అనేది నేను చెప్పను. ఆహారం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే అవకాశం ఆ రోజుల్లో, ట్రాన్స్పోర్టేషన్ లేని రోజుల్లో, సౌకర్యాలు లేని రోజుల్లో అంతర్వేది యాత్రకి ఎంతో మంది వెళ్తూ ఉన్నారు. అప్పుడు అక్కడ హోటల్స్ లేని టైంలో అక్కడ భోజనం తను వండి ప్రతి ఒక్కరికి తినిపిస్తూ తన జీవితాంతం అదే పని చేస్తూ తను ఒక్కసారి కూడా అంతర్వేదికి వెళ్ళే అవకాశం కూడా తనకి దొరకలేదు. సో ఇలాంటివి ఎన్నో త్యాగాలు చేసి మరీ తను తినిపించింది. కాబట్టి అటువంటి పుణ్యాత్మురాలి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే, ఎంత చూపించినా తక్కువే, ఎంత రాసినా తక్కువే. సో అదే విషయమై మేము ఈ సినిమాలో చాలా చూపెట్టాము. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకసారి సినిమా చూసినా మీకు అర్థమైపోతుంది.